సమ్మర్ వస్తే చాలు లైట్ ఫుడ్ తినడానికి ఇష్టపడతాం కదా. ఇలా మజ్జిగ చారు పచ్చి పులుసుతో కాస్త 2 ముద్దలు ఎక్కువే తింటాం కదా. ఈరోజు నా స్టైల్లో మజ్జిగ చారు ఎలా చేసుకోవాలో సింపుల్ అండ్ టేస్టీగా చూపిస్తున్నాను. మనకి కావాల్సినంత పెరుగు తీసుకొని ఒక గిన్నెలోకి ఫస్ట్ వాటర్ పోయకూడదు. ఫస్ట్ పెరుగుని ఇలా స్మూత్గా చిలుక్కోవాలి. ఇక్కడ నేను 1/2 లీటర్ పెరుగు తీసుకున్నా. 1/2 లీటర్ పెరుగుకి నేను 2 గ్లాసులు వాటర్ అయితే పోస్తున్నా. అప్పుడు మరీ థిక్గా ఉండదు మజ్జిగ చారు, అలానే పల్చగా ఉండదు, మీడియంగా ఉండాలి. ఇప్పుడు రుచికి సరిపోను సాల్ట్ వేసుకొని ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని సన్నగా తరిగి వేసుకోవాలి. అందులోనే సన్నగా తరిగిన పచ్చిమిర్చి, సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా గరిటెతో కలుపుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం ఒక గరిటె ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయినాక ఒక ఎండుమిర్చి, ఆవాలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, అలాగే కచ్చాపిచ్చగా దంచిన వెల్లుల్లిపాయ, 2 రెబ్బలు కరివేపాకు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఈ తాలింపును మజ్జిగ చారులో కలిపేసుకుంటే మజ్జిగ చారు రెడీ. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.